అందరూ అనుకున్నట్టు SSMB 29 మూవీ పేరు వారణాసి అని వాళ్ళు అఫీషియల్ అనౌన్స్ చేశారు. టైటిల్తో పాటు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి మహేష్ బాబు గారి గురించి మాట్లాడితే, నాకు ఎప్పటి నుంచో అనిపించేది ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తుండేవాళ్ళు. ఐ మీన్ టు సే, ఒకసారి వాళ్ళ ఫిల్మోగ్రఫీ చూస్తే ఎస్ఎస్ రాజమౌళి గారు ఏమో పీరియాడిక్ డ్రామాస్ చేశారు అండ్ మహేష్ బాబు గారు చాలా మోడర్న్గా పాష్గా కనిపించేవాళ్ళు. సో వీళ్ళిద్దరు కొలాబరేట్ అయినప్పుడు ఎవరో ఒకరు డైరెక్షన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, దానివల్ల మిస్ మ్యాచ్ అవుతుందేమో అన్న చిన్న వరి ఉండే. బట్ చూస్తుంటే మహేష్ బాబు గారు మూవీ కోసం చాలా బ్లెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఆయనని ఇంత రిలీజియస్గా అండ్ ఇంత అగ్రెసివ్గా ఎప్పుడు చూసుంటారు. సో బేసికలీ ఎప్పుడు చూడని విధంగా మహేష్ బాబు గారిని మన ఈ సినిమాలో చూడబోతున్నాం. అలాగే గ్లిమ్స్ గురించి మాట్లాడితే అందులో ఉన్న ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల ఏమైపోతుందంటే ఫీల్ తగ్గిపోయింది అనమాట విఎఫ్ఎక్స్ యొక్క. ఎందుకంటే ఈ మధ్య ఎవరైనా సరే ఈ ఇమేజెస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. దాంతో మనకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది ఏఐతో చేసిరా లేకపోతే విఎఫ్ఎక్స్ అనే డౌట్ వచ్చేలా ఉండేది. బట్ నాకైతే ఆ గ్లిమ్స్లో ఉన్న ప్రతి షాట్ అయితే మస్తు అనిపించింది. అండ్ చూస్తుంటే మూవీ ఒక స్టోరీలో అయితే సరిపోదు, ఐ మీన్ ఒక్క మూవీకి సరిపోదు, 2 పార్ట్లు ఉంటాయి అనిపిస్తుంది. అలా ఉంటేనే బెటర్, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది విజువల్స్ అయితే. అలాగే మీరు టైం పీరియడ్ చూస్తే 52 CE అని యూజ్ చేశారు. జనరల్గా BC AD అని యూజ్ చేసేవాళ్ళు కదా. BC అంటే బిఫోర్ క్రైస్ట్. ఎవరైతే దేవుడిని నమ్మరో లేదా నాన్ రిలీజియస్ పీపుల్ లేదా BC AD జనరల్గా ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్కి ఎక్కువ యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా చాలా రిలీజియన్స్ ఉన్నాయి. అన్ని రిలీజియన్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే న్యూట్రల్గా కామన్ ఎరా అండ్ బిఫోర్ కామన్ ఎరా యూజ్ చేస్తారు. అందుకని వాళ్ళు CE అని యూజ్ చేయడం జరిగింది. అండ్ మీకు గుర్తుందా, RR కంటే ముందు ఆ మూవీ మీద నార్త్ సైడ్ ఎక్కువ హైప్ లేకుండే. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు అండ్ కొమరం భీమ్ వీళ్ళిద్దరూ అటు సైడ్ వాళ్ళకి పెద్ద పరిచయం లేదు కాబట్టి అక్కడి సైడ్ నుంచి హైప్ ఎక్కువ రాలేదు. బట్ ఈ మూవీ టైటిల్ వారణాసి, ఆ టైటిల్ చాలు నార్త్కి మొత్తం షేక్ అయిపోవడానికి, నార్త్ ఆడియన్స్ మొత్తం చూడడానికి. అది కాకుండా ఇప్పటి వరకు రాజమౌళి గారు ఎప్పుడు డైరెక్ట్ మిథాలజీని టచ్ చేయలేదు. ఆయన హిందూ కల్చర్ రిలేటెడ్ మూవీస్ తీసిండు కానీ ఆయన డైరెక్ట్ దిగలే మిథాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇప్పుడు ఆయన డైరెక్ట్ టచ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ నార్త్ నుంచి, నార్తే కాదు ఇక ఓవరాల్గా నార్త్ సౌత్ ప్రతి ఒక్కరి నుంచి మామూలు హైప్ లేదు, మామూలు యాంటిసిపేషన్ లేదు ఈ మూవీ ఎలా ఉందో చూడాలని. మూవీకి ఇంకా 1.5 years టైం ఉంది. వాళ్ళ అఫీషియల్గా చెప్తున్న ప్రకారం 2027లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో మూవీ. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.